సింహరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. సప్తమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు. వీరికి అష్టమ శని నడుస్తుంది. అయితే ఏ పని ప్రారంభించినా నిదానంగా ఉంటుంది, కానీ ఆ పని పూర్తవుతుంది. ఉద్యోగంలో చికాకులు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చేసిన పని మళ్ళీ చేయడం ఇటువంటి ఆలోచన ఉంటుంది. మీరు ఎంత చేసినప్పటికీ కింద స్థాయి ఉద్యోగస్తులు, పై స్థాయి ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టే విధంగా గ్రహగతులు గోచరిస్తుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలలో కూడాను చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి, లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది. ఏదైనా సరే పట్టుదలకి పోకుండా సామరస్యంగా ఉండి ఏదైనా ఉంటే నిర్ణయాలు కూర్చుని మాట్లాడుకున్నట్లయితే భవిష్యత్ బాగుంటుంది. వృత్తిలోనూ మంచి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. ధనం అనేది తక్కువగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఎవరైనా ఏదైనా అడిగితే కాదు లేదు అనకుండా సహాయ సహకారాలు చేస్తారు. అయితే అవి డబ్బు వరకు అయితే పర్వాలేదు, కానీ సంతకాల విషయంలో, షూరిటీ సంతకాల విషయంలో కానీ లేదా పర్సనల్ లోన్స్ ఎవరికైనా కావాలంటే అయ్యో పాపం మన వాళ్ళే కదని చెప్పేసి ఈ సంతకాలు పెడుతుంటారు. వీటి విషయంలో జాగ్రత్త వహించండి. తద్వారా లేకపోతే తర్వాత మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏదైనా సరే దాన ధర్మాలు అనేది మితంగానే ఉండాలి. అవి లేకపోతే మనకి మనమే తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఈ విషయాలు జాగ్రత్త వహించండి. చార్టెడ్ అకౌంట్స్కి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, సాఫ్ట్వేర్ రంగంలో వారికి చాలా అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో కలిసి వస్తుంది. అదేవిధంగా కొన్నాళ్ళు ఎటైనా విహారయాత్రలు చేద్దాం, దైవ దర్శనాలు చేసుకుందామని ప్రయత్నాలు చేస్తారు. చక్కగా దైవ దర్శనాలు చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. కుదిరితే చండీ హోమం చేయించండి, లేదా ఏదైనా శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. అష్టమ శని నడుస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగ అవకాశాలు చక్కగా రాణించగలుగుతారు. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే కష్టం అనేది ఎక్కువగానే ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటుంది. మీరు ₹1 వస్తే ₹10 ఖర్చు పెట్టాల్సిన పని ఉంటుంది. అది ఎవరు ఖర్చు పెట్టరు, మీకు మీరుగానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మాతృమూర్తికి సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. మీకు ఏమైనా స్థిరాస్తులకు సంబంధించిన రావాల్సి ఉంటే ఈ వారం వచ్చే అవకాశాలు గ్రహతులు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. నూతన విద్య కోసం దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు ప్రయత్నం చేయండి. మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. అదేవిధంగా చదువు మీద ఎంత శ్రద్ధ పెట్టినట్టయితే అన్ని మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రాశ్యాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. చతుర్థ దశమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. ప్రేమ వివాహం సంబంధించిన విషయాలలో కొన్ని ఆచితూచి అడుగులు వేయాలి. మీరు ఒక నిర్ణయానికి వచ్చారంటే వెనకడుగు వేరు, ఇలాగే ఉండాలి, నేను నిర్ణయం తీసుకుంటే మనం వెనక్కి వెళ్ళను అనే ఆలోచన ఉంటుంది. అయితే కొన్నిసార్లు పట్టు విడుపులు అనేవి ఉండాలి. ఆలోచించకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహ స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తమూర్తులతోటి దీపారాధన చేయడం, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. ఈ అష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంతవరకు శని దోషం అనేది తగ్గుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్ని రాశుల వారు ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతిని పెట్టుకోండి. దాని ద్వారా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగి వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను చక్కగా ఉండడం కోసం ఈ జిల్లేడు హనుమాన్ని, జిల్లేడు గణపతిని చక్కగా ఆఫీస్లో అయితే టేబుల్ మీద, వ్యాపార ప్రదేశంలో అయినా సరే టేబుల్ మీద పెట్టండి. అదే ఇంట్లో అయితే కనుక చక్కగా దేవుడి గదిలో కానీ లేదా సింహాధారానికి ఎదురుకుండా కానీ చక్కగా పెట్టినట్లయితే ముందు ఏదైతే నరఘోష కానీ నరదృష్టి కానీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి పనులు పూర్తవుతాయి. ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడానికి ఆ మహాగణాధిపతిని పూజించడం మనకు ఎంతో ముఖ్యం. అది అదేవిధంగా మన ప్రతి పనికి మనం బలం చేకూరాలి అంటే మన ఆంజనేయ స్వామివారు. కాబట్టి ఈ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతి
చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదర్శన పెట్టుకోండి, తప్పనిసరిగా శుభ ఫలితాలు. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in